వృద్ధ బ్రాహ్మణుడు కల గురించి తెలుసుకున్న కురజనులు గౌతమి నదిలో చందన పేటికను గుర్తించి దానిని తెరిపించి చూస్తే దాంట్లో స్వామివారు ఉంటారు. అప్పట్లో ఈ వాడపల్లిని నౌకాపురం అని పిలిచేవారు. అయితే నౌకాపురంలో గౌతమి నదిలో స్వామివారిని చూసిన తర్వాత అప్పట్లో నారద మహర్షి స్వయంగా గౌతమి నది చెంతన స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. కాకపోతే నది పోటు వలన గోదావరి గర్భంలో కలిసిపోయింది ఈ దేవాలయం. ఇక ఆ రోజుల్లో పెనుపోతుల గజేంద్ర గారు కొన్ని ఓడలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుఫాను కారణంగా తన ఓడలన్నీ సముద్ర గర్భంలోనే అదృశ్యమైపోయాయి. అయితే తన ఓడలన్నీ సురక్షితంగా ఒడ్డుకు వస్తే స్వామివారిని నది గర్భం నుండి సురక్షితంగా తీస్తానని మొక్కుకున్నాడు. తను అనుకున్నట్లుగానే ఓడలన్నీ ఒడ్డుకు చేరాయి. స్వామివారికి గజేంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడున్న ప్రదేశంలోనే స్వామివారికి గుడి కట్టించాడు. దాని తర్వాత పెద్దాపురం రాజాశ్రీ వాత్సాయి తిమ్మ జగపతి మహారాజు గారికి స్వామివారు కల్లోకి వెళ్లి కనబడ్డారు. ఈ రాజుగారు స్వామివారికి 1759 సంవత్సరంలో స్వామివారికి నిత్య ధూప నైవేద్యాల నిమిత్తం తన స్థిరాస్తులలోని 275 ఎకరాల భూమిని భక్తిపూర్వకంగా స్వామివారికి సమర్పించారు. చూశారు కదా వాడపల్లికి సంబంధించిన మా వీడియోని. కుదిరితే ఒకసారి స్వామివారిని స్మరించుకుంటూ కామెంట్ చేయండి. అదే విధంగా మరిన్ని మంచి వీడియోస్ కోసం మా పేజ్ అయితే ఫాలో చేయండి.